Hi everyone, welcome to Sarkari Job Updates. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న ప్రభుత్వ సంస్థ డిజైన్ ట్రైనీ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. ఆ ఖాళీల వివరాలు, అర్హత, ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి SC కేటగిరీ 8, ST 6, OBC క్యాండిడేట్స్ కి 17, నెక్స్ట్ EWS 6, UR 23. టోటల్ వేకెన్సీస్ అయితే 60 పోస్టులు అయితే ఉన్నాయి డిజైన్ ట్రైనీలో. ఇంకా నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే SCకి 10, SC 7, SCకి 10, ST 7, నెక్స్ట్ OBC 17, EWS 6, UR 20. టోటల్ 60 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ చూసినట్టయితే ద క్వాలిఫికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్ డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఈజ్ అండర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. The qualification of degree in engineering technology, next full time degree engineering అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏరోనాటికల్లో ఏరోస్పేస్ ఏరోనాటికల్, ఎలక్ట్రికల్లో ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రుమెంటల్లో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, మెకానికల్లో మెకానిక్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాటికి సంబంధించింది. నెక్స్ట్ మెటాలర్జీలో మెటాలర్జీ అండ్ మెటాలర్జీ ఇంజనీరింగ్. ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ నేమ్ ప్రకారం డిజైన్ ట్రైనీకి అయితే 70% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 60% మార్కులు వస్తే సరిపోతుంది. మేనేజ్మెంట్ ట్రైనీగా కూడా అంతే 70% రావాలి మార్క్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అర్హులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ క్రైటీరియా అండ్ రిలాక్సేషన్ చూసినట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఆల్ క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి 28 ఇయర్స్, అంటే 28 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 14/8/2026 ఆగస్టు 14 వరకు క్యాల్కులేట్ చేస్తారు. అదేవిధంగా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎల్కి వారి కేటగిరీకి సంబంధించి బట్టి సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. ఓకే, ఎంత ఆ అప్లికేషన్ ఫీ అయితే 500 రూపీస్. 500 రూపీస్ టు బి పెయిడ్ యాజ్ అప్లికేషన్ ఫీ. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి మాత్రం అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. అప్లికేషన్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండ్, అంటే రీఫండ్ అనేది చేయబడదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి దట్ షుడ్ రిమైన్ యాక్టివ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. సాఫ్ట్ కాపీ ఆఫ్ ద లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ అప్లోడింగ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సెమిస్టర్ వైజ్ మార్క్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉండాలి ఇఫ్ అప్లికేబుల్. నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో www.hall.india.co.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఫ్రమ్ 29th జూలై 29 నుండి ఆగస్టు 14 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్ట్. నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓకే, కేవలం www.hall.india.co.in లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటి స్టెప్ 1లో చూడండి, క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు క్లిక్ సెలెక్షన్ మోడ్, సెలెక్షన్ ఆఫ్ డిజైన్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ అయితే www.hallindia.co.in లోకి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది బెంగళూరులో. ఆ తర్వాత నెక్స్ట్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఓకే, ఇక్కడ చూడండి టెంటేటివ్ షెడ్యూల్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. యాక్టివిటీ అడ్వర్టైజ్మెంట్ 29/7, లాస్ట్ డేట్ 14/8 ఆగస్ట్ 14th వరకు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ 28 ఆగస్ట్ 20 వరకు. ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 5 సెప్టెంబర్ 6లో ఉంటుంది అప్లై చేసిన వారికి. డిక్లరేషన్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ రిజల్ట్స్ ఆన్ వెబ్సైట్ సెప్టెంబర్ 10th అయితే రిలీజ్ చేస్తారు. ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు 12/9కి చెప్తారు. డౌన్లోడింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ బై షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ 12కి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాల్ లెటర్స్. ఇంటర్వ్యూ ఎట్ బెంగళూరులో ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందంటే సెప్టెంబర్ 21 నుండి 25 వరకు కండక్ట్ చేస్తారు. రిలీజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ని ఎప్పుడు లిస్ట్ ఎప్పుడు పెడతారంటే సైట్ లో సెప్టెంబర్ 30కి పెడతారు. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ ప్రొవిజనల్ ఆఫర్ ఎప్పుడు 6-10 అక్టోబర్ 6th. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే అక్టోబర్ 9th to అక్టోబర్ 15th వరకు. నెక్స్ట్ ప్రీ ఇండక్షన్ ట్రైనింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అక్టోబర్ 26th to 28th వరకు. కమెన్స్మెంట్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ ఎట్ బెంగళూరు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎప్పుడు చెప్తారంటే 29/10 అంటే అక్టోబర్ 29కి అనౌన్స్ చేస్తారు. ఓకే, ఇక్కడ మరి ప్లేస్మెంట్ అండ్ ఎమోల్మెంట్స్ చూసినట్టయితే ఇక్కడ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ లో అమౌంట్ ఎంత ఉంటుందంటే 50,000 పే చేస్తారు. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత గ్రేడ్ 2 వారికి 50,000 to 1,60,000 వరకు అయితే పే చేస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని డైలీ కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.